యేసుక్రీస్తు ప్రభువా, నాయనా మమ్ము నీ మాటలు నేర్పించు నాయన. ప్రభువా, నా తండ్రి, నా తండ్రి, నా ప్రభువా, యేసయ్యా, ఎన్నో లోక సంబంధమైన విషయాలు అన్నీ కూడా దయతో క్షమించు. నా ప్రభువా, నీవే దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు నాయనా. యేసుక్రీస్తు ప్రభు, రానాయనా, నువ్వు రానాయనా. యేసయ్యా, రమ్ము, నువ్వు మాట్లాడుము. నాకు శక్తి లేదు, నీ శక్తి కావాలి. యేసయ్యా, రావు, నీ సన్నిధి దూతను పంపించు. అవునాయనా, నాకు ఓపిక లేదు నా తండ్రి. అవునయ్యా, మా ప్రభువా, రానాయనా. తండ్రి, ఈ ప్రజలను మాట్లాడు. ప్రతి ఒక్క విషయము ఈ ప్రజలతో మాట్లాడము. అవును, నీ దేవుడు, మేము మనుషులం. మేము ఏమేమి విషయాలు మాట్లాడుకుంటామో అంత వేస్ట్. నీవు మాట్లాడితే బా, నిజంగా గొప్ప విషయము నాయన. అవును ప్రభువా, ఈ లోక సంబంధమైనటువంటి వారుగా మేము మార్చబడి నీ యొక్క బిడ్డలుగా మార్చబడులాగున సహాయము చేయము మా ప్రభువా. మాట్లాడు ప్రభువా, మీరు మాట్లాడండి. ఏమి చేయాలి, ఏం మాట్లాడాలి? అతను ఎప్పుడు నీ దగ్గరికి వస్తాడు, ఎప్పుడు మారతాడు నాకు తెలియదు. నా తండ్రి, నీకు వందనాలు. నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. నాకు ఇదిగో వాక్యము నాకు ఇవ్వమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. చెప్పండి అమ్మా. లేకపోతే ఎవరు చదువుతారా? చెప్తాను బ్రదర్ గారు. నీతి సువార్త. తండ్రి నీతిమంతుడు, కుమారుడు నీతిమంతుడు, పరిశుద్ధాత్మకుడు నీతిమంతుడు. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు, కుమారుడు రక్షకుడు, పరిశుద్ధాత్మకుడు రక్షకుడు. దేవుని రాజ్య సువార్త. యెహోవా దేవుడు రాజ్యం చేయించున్నాడు, కుమారుడు రాజ్యాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు. కృపా సువార్త. తండ్రి కృపగలవాడు, కుమారుడు కృపా సత్య సంపూర్ణుడు, పరిశుద్ధాత్మ కృపకు మూలముకు ఆత్మ. దేవునికి స్తోత్రం. ఆమేన్. క్రొత్త నిబంధనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురి కటాక్షము మనకి కావాలి. తండ్రి కావాలి, కుమారుడు కావాలి, పరిశుద్ధాత్మ యొక్క వరుస కూడా మనకి కావాలి. అయితే పాత నిబంధన గ్రంథములో పాత నిబంధన గ్రంథములో తండ్రి ఒక్కడే. ఆమేన్.
ఆమేన్. యేసుక్రీస్తు లేదు, వాడు కనిపేయడు, పరిశుద్ధాత్మ కూడా కనిపేయడు. ఏమి దానికి సంబంధించిన ఆధారం మనకి లేదు. ఒక తండ్రి మాత్రమే ఉన్నారు, కనిపిస్తారు. పని చేస్తున్నారు. ఆయన అభిషేకించి ఉన్నాడు. ఆమేన్. 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 ఆది కాండము 19:9. ఆది కాండము 19వ అధ్యాయం 9వ వచనం. 19. 19వ వచనం. 19వ అధ్యాయం 19వ వచనం. 19:9 ఆంటీ. ఇదిగో 19. 9. కాదమ్మా, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకు, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంబంధించి చచ్చిపోదుననేమో. ఆమేన్. 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 కటాక్షము నా మీద, నీ కటాక్షము నీ దాసు నీ మీద వచ్చి ఉన్నది. నా ప్రాణము రక్షించుటకు నీవు నా నా ఎడల కనపరచు నీ నీ కృపను కృపను, ఆమేన్, నీ కృపను కనపరచితివి. ఆమేన్. ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ గురించి కాదు, కానీ తండ్రి యొక్క దేవుని గురించి చెప్పటం జరిగింది. నీ నీ అంటే తండ్రి యొక్క దేవుడు నీ కృపను ఘనపరచితివి. హల్లెలూయా. నేను ఆ పర్వతమునకు తప్పుకొని పోవలను, తప్పించుకొని పోవాలని, తప్పించుకొని ఈ కీడు పోలేను, తప్పించుకొని పోలేను. సంభవించి చచ్చిపోదునేమో. ఆమేన్. 20 వచనం 21 వచనం కూడా చదవండి. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతుకుదునను అని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. 21 అయితే 21 చదువు. ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరును నాశనము చేయను. ఈ విషయంలో 22 చదువుతున్నాను. ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పోవు, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయారు అను పేరు పెట్టబడెను. ఆమేన్. 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 ఇదిగో ఆయన చెప్తున్నాడు, ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఆమేన్. 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 ఈ విషయములో నీ మనవి అంగీకరించి కరించితిని. కాబట్టి ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుటకు నీవు నా ఎడల కనుపరచిన నీ కృప కృప కృపను ఘనపరిచి దీన్ని. కృప. ఆమేన్. హల్లెలూయా. అట్లాగే ఆది కాండము 6-8 వచనాలు. అది కాండము 6వ అధ్యాయం 8వ వచనం. 6-8. అయితే నోవహు దేవుని దృష్టికి కటాక్షము పొందినవాడాయన. అయితే నోవాహు యెహోవా దృష్టికి యందు కటాక్షము పొందినవాడు, కృప పొందినవాడాయను. ఆమేన్. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. వచనం కూడా చదవండి. 9వ వచనం బ్రదర్. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమేన్. ఆమేన్. నోవాహు
దేవుని దేవునితో కూడా కూడా నడిచింది. వచ్చినటువంటి అనుభవము మనము చూస్తున్నాం. ఎవరు? నోవాహు దేవునితో నడిచినాడు. కాబట్టి దేవుని యొక్క దృష్టి నోవాహు మీద వచ్చినది. ఆమేన్. ఆమేన్. నోవాహు దేవుని దృష్టిని కనిపట్టాడు. అతను నోవాహు దేవుడు కృప పొందిన వాడై. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదట నోవాహు కృప పొందాడు. యెహోవా దృష్టి యందు కృప పొంది ఉన్నాడు. పొంది ఆ తర్వాత అయ్యా నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, దయచేసి నా మీద కనుపరచుమని రిక్వెస్ట్ చేసుకునే భాగ్యము కలిగింది లోతుకి. అతను. సరే అట్లాగైతే పో, ఆ ఊరికి వెళితే పర్వాలేదు పొమ్మని చెప్పి పంపించారు. ఆమేన్. 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 నోవాహు యెహోవా కృప దృష్టికి కటాక్షం పొందాడు. కృప పొందాడు. అదే రకంగా ఇతరు కూడా లోతు కూడా కృప పొందాడు. ఆనందం. ఆమేన్. హల్లెలూయా. 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 ఇక మనము ఆది కాండము 24-27 వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 27వ వచనం. యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమాని దేవుడవైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానికి తన కృపను సత్యమును చూపుట మానలేదు. ఆమేన్. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. ఆమేన్. 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 అబ్రాహాము నా యజమానుడి దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆమేన్. ఆయన నా యజమానునికి తన కృపను తమ కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఆమేన్. 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 ఆయన తన శిష్యులను ఎక్కడ ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆమేన్. ఆమేన్. ఆయన విడిచిపెట్టలేదు. సత్యమును కృపను కృపను చూపటం కృపను చూపుట మానలేదు. చూపాడు. ఎవరు? యజమానుడు. అబ్రహాము దాసుడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను త్రోవలో నుండగానే ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన అడుగు అడుగున ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతి మనుషుని ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళని కృపను అనుగ్రహిస్తున్నాడు. కటాక్షం. కాబట్టి మనమేమో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు మనకి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు కృప మనము పొందుకున్నాం. ఆనాడు పరిస్థితి బట్టి ఆ దేవుడు ఒక్కడే ఆయన కృప పొందుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆది కాండము 38. ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు రాహేలు
దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితేననుకుని అతనికి నఫ్తాలి అనే పేరు పెట్టాను. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచిదాను. ఆమేన్. కాబట్టి అతనికి నఫ్తాలి అని నఫ్తాలి అని పేరు పెట్టింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృప కోసము ప్రతి ఒక్కరు ఏం కావాలకి దేవుని కృప దేవుని కృప కావాలి. ఆమేన్. ఆమేన్. అలాంటి పరిస్థితి వాళ్ళు కలిగి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అట్లానే నిర్గమకాండము 15-13 వచనాలు. నిర్గమకాండము 15వ అధ్యాయము 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతిని, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితిని. ఆమేన్. 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 ఇప్పుడు వరకు వ్యక్తిగతంగా నీ కృప కావాలి అని అడుక్కున్నాం. అవును కదా? వ్యక్తిగతంగా దేవుడి కృపను చూపించిన వారు ఉన్నారు. ఇప్పుడు ప్రజలు మొత్తం ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆమేన్. కాబట్టి నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృప చేత తోడుకొని పోతుంది. ఆమేన్. ఆమేన్. అనేక మందికి నీ కృప కావాలి. అక్కడ ఒక్కొక్కరికి మాత్రమే చదివాము. ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం అంతటికి కృపతో విమోచించిన ఈ ప్రజలకు ఒక్కడికే కటాక్షము, తర్వాత ఇంకొక అతను కటాక్షము, ఇంకొక స్త్రీకి కృపతో కావాలి. వాళ్ళకి ఒక్కొక్కరికే కృప అనుగ్రహించాడు ఆయన దేవుడు. కానీ ఇప్పుడైతే నీవు విమోచిన ఈ ప్రజలకు నీ కృప చేత తోడుకొని పోతుంది. మోషే అంటున్నాడు. ఆమేన్. ఆమేన్. బలము చేత వారిని పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధాలయానికి నడిపించితివి దేవుడండి. ఆమేన్. ప్రజలందరూ దేవుని పరిశుద్ధాలయమునకు పోవాలి అనేటువంటి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి నిర్గమకాండము 34:6 వచనము. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం. యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆమేన్. అతని ఎడ యెహోవా అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, కనికరం గల దేవుడు. యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు. మోషే దాటి యెహోవా కనికరము, దీర్ఘశాంతము, దేవుడు యెహోవా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆయన అతని ఎదుట యెహోవా
అతన్ని దాటి వెళ్ళుచు. ఆయన అట్లా దాటి వెళ్ళుచు. ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యం విస్తారమైన కృపా సత్యం. సత్యములు గల దేవుడే యెహోవా. కాబట్టి ఆయన కృప కలిగిన వాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు మనతోటి? కృపగల దేవుడు. ఆయన కృప కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము కలిగిన ఆమేన్. ఒకటి నోవాహు యెహోవా దృష్టికి కృప కటాక్షం పొందిన కృప పొందాడు. దృష్టి లోతు కలిగిన మీదకి కటాక్షం దిగి వచ్చింది. కృప పొందినాడు. ఆమేన్. ఆమేన్. అట్లానే ఇంకెవరు? రాహేలు. రాహేలు అతను కూడా కృప పొందినాడు. తర్వాత ఎలియాజరు అబ్రహాము యొక్క దాసుడు. నోవాహు. ఎలియాజరు కూడా ఆయన కృపను సత్యమును ఆమేన్. పొందినాడు. రాహేలు కృప నష్టాలిని కన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులందరూ కలిపి జనాంగాన్ని కృపచేత బలము చేత పొంది ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధ. కాబట్టి కృప కృప వేల మందికి కృప చూపించు. మనమేం కావాలి? కృప మనము పొందుకోవాలి. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుకోవాలి. ఆమేన్. 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 హల్లెలూయా. మళ్ళా చెప్పు ఒకసారి. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను ఆమేన్. కృప పొందుకోవాలి మనం. ఇశ్రాయేలు కాదు, అప్పుడు మొత్తం కూడా ఇశ్రాయేలు కాలం. అవునా? అవునా? దయగలిగిన దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, మహాగణుడమైన దేవ, కృపా సత్యములు గల తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు నాయన. మీ కృపను గురించి ఉదయకాల సమయంలో మరొకసారి మాతో మాట్లాడి మీరు ఎంత కనికరము కృప కలిగిన దేవుడో మీరు సెలవిచ్చారు నాయన. అబ్రహామును తండ్రి నాయన, లోతును మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అబ్రహాము ప్రార్థన విని లోతును జ్ఞాపకం చేసుకుని నీ కటాక్షము లోతు మీదకి వచ్చిందని నీ కృప తండ్రి అతన్ని కాపాడినట్లుగా మరొక చిన్న గ్రామానికి నడిపించినట్లుగా చూస్తున్నాం. అలాగే నోవాసు దృష్టి మీదకి నీ కృప దిగి వచ్చింది, నీ కనికరం దిగి వచ్చింది నాయన. ఆ బిడ్డను నడిపించావు. అలాగే ఎలియాజరు తండ్రి అబ్రహాము మాట విని ప్రయాణం చేస్తున్నప్పుడు నీ కృపను తోడుగా ఇచ్చే ద్వారా త్వరగా తన బంధువుల గృహాన్ని గ్రహించగలిగాడు. నీ కృపా సత్యములను గ్రహించి ఎలియాజరు నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. అయ్యా నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి నైనా అయ్యా రాహేలు అయితే నీ కృపను పొందుకొని నష్టాలని కని నిన్ను స్తుతిస్తూ ఉంది. అయ్యా వ్యక్తిగతమైన జీవితాల్లో పాత నిబంధనలో అయ్యా నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ జనాంగంలో తండ్రి నువ్వు ఏ రీతిగా కృప చూపించావో మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తావు. అలాగే ఇశ్రాయేలు జనాంగాన్ని తండ్రి భయంకరమైన ఐగుప్తు దాస్యం నుంచి విమోచించింది నీ కృపనే నాయన. ఆ కృప చేతనే నువ్వు వారిని తోడుకొని పోయినట్టుగా మోషే కనపరుస్తున్నాడు. కనికరము, దయ, విస్తారమైన కృపా సత్యములు దొరికే శాంతము గల దేవుడు అని తండ్రి నీ నామాన్ని బట్టి అయ్యా ఆ నామమే యెహోవా నామం అని మీరు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఆయన అప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి నీ స్వాస్థ్యంగా ఏర్పరచుకుని నీ కృప వ్యక్తిగతమైన జీవితాలను అలాగే తండ్రి ఇశ్రాయేలు జనాంగం అంతటికి నువ్వు ఏ రీతిగా చూపించావో ధ్యానం చేసే కృపనిచ్చావు. అలాగే ఇప్పుడు కృప మా జీవితాల్లో కూడా తండ్రినైనా మీ పరిపూర్ణతలో నుండి మా అందరికీ కృప వెంబడి కృపనిచ్చి కాపాడుతున్న దేవుడమని
అయ్యా మీకే స్తుతి ఆరాధన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సత్యములు మరొకసారి మాకు జ్ఞాపకం చేశావంటూ నీ కృప ఎంత అపారమైందో మాకు తెలియచేస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యం ఇచ్చిన నీ కుమారుని ప్రభు సంపూర్ణమైన ఆయురారోగ్యాలకు ఆశీర్వదించమని, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, అయ్యా ఇక్కడే కాదు కానీ ఇంకా బలముగా నీ సాధనముగా నీ చేతిలో వాడబడే పాత్రగా మలచి మన నామానికి మహిమకరంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి మరొక దాసుడు నీ కుమారుడు ప్రభు నీ వాక్యాన్ని ప్రకటించిన ఇంటుండగా నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి, నీ స్వరాన్ని మాకు వినిపించండి. దాసుడు సెలవు చాటున మరుగుపరచండి. వినుచున్న ప్రతి మాట మా హృదయాలను తెరిచి తండ్రి మేము వినగలిగిన మాటలు తండ్రి వినేలాగా ప్రతి ఒక్కరిని మీరు ఆత్మతో నింపి బలపరచమని, సమస్త సమయం అంతా మీ స్వాధీనంలోకి తీసుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 దూతలు చేయని